వాసుదేవాయ. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. మనం తిరుపతి చదువుతున్నామండి. ఈరోజు 6వ రోజులోకి వచ్చాము. ఫస్ట్ ప్రార్థనా శ్లోకం చదివినాము. ఆళ్వార్ తిరువళిగళే శరణం శ్రీశైలేశ దయాపాత్రం భక్తాది గుణార్ణవం యతీంద్ర ప్రణవం వందే రమ్యజా మాతరం ముని లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుక్మా వ్యామోహతస్తతిరాతరాణి తృణాయ మేవే అస్మద్గురో భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానామం ఆద్యస్య నకులపతేరోకులాభిరామం శ్రీమత్తదంగ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహాన్ భక్తాంగ్రి రేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. వెల్కమ్ బ్యాక్ టు జయాస్ వ్లాగ్స్. ఇప్పుడు ఇంకో శ్లోకం చదువుదామండి. నీళాతుంగస్తనగిరితటీ సుప్తమద్బోధ్య కృష్ణం వారాధ్యం స్వం శృతి శతశిరస్థిర మధ్యాపయాంతి స్వోచ్చిష్టాయాం సజనిగళితం య బలాత్కృత్య భుక్తే గోదాతస్యై నామ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఇప్పుడు తిరుపావళి వెళ్దామండి. తిరుపావళిలో 6వ చదువుదాం. 6వ పాసురం. புள்ளும் சிலும்பினகான் பொள்ளரையன் கோயிலில் வெள்ளை விழிசிங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளா எழுந்திராய் பேமுலை நஞ்சுண்ணு கள்ளச்சகடம் கலக்கிளைய காலோச்சி வெள்ளத்தரவில் துயிலமறிந்த வித்தினை உள்ளித்துக் கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல விழுந்து அரியன்ற பேரரவம் உள்ளம் புகுந்து కుడిరిందేలోరెంబావాయ్. దీనికి ఫస్ట్ భావం చదువుతామండి. భగవద్ అనుభవము కొత్తదొకటచే ఈ వ్రతము యొక్క వైభవము తెలియక తానొక్కతే తన భవనములో పరుండి వెలికిరాకయున్న ఒక ముగ్ధను లేపుచున్నారు. ఆహారం ఆర్జించుకున్నటకై లేచి పక్షులు కలకలలాడుచూ పోవుచున్నవి. ఆ పక్షులకు నాయకుడైన గరుత్మంతునకు స్వామి యొక్క శ్రీ మహావిష్ణువు ఆలయంలో తెల్లని శంఖము సమయమైనది, సేవలకు రండని పెద్ద ధ్వని చేయుచున్నది. ఆ ధ్వని వినుట లేదా? ఓ పిల్ల లెమ్ము, మేము ఎవరు లేపగా లేచితిమి అన్న సందేహం కలుగవచ్చును. పూతన స్థలములందు విషమును ఆరగించిన వాడును అసురావేశము కలిగి చంపను ఉద్యమించిన కృత్రిమ శకటములను కీలుడ్చున్నట్లు పాలక ఏడ్చి కాలు చాచి పొడి పొడి ఎగునట్లు చేసిన వాడును. క్షీరసాగరమున చల్లని మెత్తని సుకుమారమైన శేషశయ్యపై లోకరక్షణ చింతతో యోగ నిద్ర అమరియున్న జగత్కారణభూతుడునగు ఆ సర్వేశ్వరుని తమ హృదయముల పదిలపరుచుకుని మెల్లగా లేచుచున్న మునులను యోగులను హరిహరి అని చుండుచున్నప్పుడు వెడలిన పెద్ద ధ్వని మా హృదయములలో వచ్చి చల్లబరిచి మమ్మలను మేల్కొలిపినది. నీవు కూడా లేచిరమ్ము. ఇదండి భావం. దీనికి కొంచెం వివరణ. ఈ వ్రతమున ప్రధానముగా పొందవలసిన ఫలము భాగవత్ సమాగమం. భగవత్ సమాగమం అనేది ఫలమును సాధించుటకు సాధనము కూడా ఆ సర్వేశ్వరుడే. ఈ వ్రతము ఆచరించుటకు భగవత్ సమాగమము పొందవలన్న కోరిక కలవారు అందరూ అర్హులే అని మొదటి రోజున అందరికీ తెలియజేసి సర్వేశ్వరుడే ఉపాయము ఫలము అని నమ్మి భగవత్ప్రాప్తిని కాంక్షించు వారైనను ఇంద్రియములు వ్యాపార రహితముగా ఉండవు కనుక
కాలక్షేపమునకు పరిపూర్ణముగా అనురాగముతో ఈ వ్రత సమయమున చేయదగిన కృత్యములు ఇట్టివి అని వివరించడం జరిగినది. ఈ వ్రతమునకు 10 రోజుల ముందుగా 10 మంది గోపికలను మేలుకొలిపి వారితో కలిపి వ్రతమునకు సాగుతురు. దీని 6వ పాశ్రం యొక్క వివరణ అండి. ఇప్పుడు 6వ పాశ్రం తెలుగులో కూడా చదువుదామండి. పుళ్ళుం గరుత్మంతుని ప్రభువగు తండ్రి పూతన శకటా సంహార అనంత సాయని మహాత్ములందరూ హరిహరి అని పాడిరిగా సర్వేశ్వరుని తెల్లని శంకు గొప్ప ధ్వనియు వినలేదా తరుణి నీవు తెల్లవారినది మేల్కొను మాయని లేపిరిగా. ఇదండి తెలుగు మీనింగ్ వాళ్ళ పాత్రానికి. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమనిపించిందో కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ చేయండి. మరో వీడియోకి ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.